ఖమ్మం నిజాంపేట 42వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మోహబూబ్ మరియు పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం. డెవలప్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇక్కడ ప్రజలతో పాటు కూడా డివిజన్లో ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు, యూత్ నాయకులు అందరూ బాగా కష్టపడ్డా కూడా పోలీస్ పరంగా మరియు రాజకీయ పరంగా వాళ్ళు అణచివేయాలని చూస్తున్నారన్న. ఈ యువత ఇక్కడున్న ప్రజలు మొత్తం మీ అభిమానం మీద వచ్చారన్న. మిమ్మల్ని ఇక్కడ అంతా ప్రేమిస్తారంటే అన్న, రాబోయే 2 సంవత్సరాల్లో ఈ డివిజన్లో కాదన్నా జిల్లా స్థాయిలో కూడా కాంగ్రెస్ జెండా కూడా కనిపించకుండా చేసే బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలు తీసుకుంటారు. ఇక్కడ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అన్న మీరు ఇచ్చే అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మరియు రాబోయే 2 సంవత్సరాల్లో ఇక్కడ ఇదే విధంగా మిమ్మల్ని మినిస్టర్గా చూసి చేసుకొని మళ్ళీ ఇదే విధంగా భారీ ఎత్తులో దీనికన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మిమ్మల్ని ఇదే విధంగా ఇక్కడే డివిజన్లో కూర్చోబెట్టి భారీ ఎత్తులో ప్రోగ్రాం చేసే బాధ్యత నేను, నా డివిజన్ ప్రజలు, నా యూత్ అందరూ తీసుకుంటారన్నా. ముఖ్యంగా అన్న మీరు గెలిచిన తర్వాత అక్కడ కేసీఆర్ చెప్పినట్టు 3.0 ఎలా ఉంటుందో రాబోయే 2 సంవత్సరాల్లో బరాబర్ ఎవరు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి తిరిగే ఇచ్చే బాధ్యత మా పువ్వాడ అజయ్ తీసుకుంటాడు. 2 సంవత్సరాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా, పోలీస్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, డివిజన్లో నాయకుల పరంగా కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పడతాం, భరిస్తాం, అన్ని విధాలుగా ఓపిగా ఉంటాం. మా టైం వస్తుంది బరాబర్గా తిరిగి ఇచ్చే బాధ్యత మా నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ గారు తీసుకుంటారు అన్న. ముఖ్యంగా ఈ డివిజన్ ఇక్కడ డివిజన్లో పబ్లిక్ న్యూస్ రావడానికి కారణం మున్నాబాయి, చంటి, అరేబియన్, బాబీభాయ్, మన ఈశ్వర్ శ్రీధవ్, మన పక్కరు నిజాంపేట్ జావీద్ భాయ్ అన్న, ఇంకా చాలామంది ఉన్నారన్న. నా వల్ల ఎవరికైనా లైన్లు మిస్ అయిపోయినా నన్ను క్షమించండి. ఇంత భారీ ఎత్తులో వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. మిమ్మల్ని ఒకటే చెప్తున్నా అన్న, మీరు బరాబర్ తిరిగి ఇస్తారని నాకు నమ్మకం ఉందన్న. తిరిగి ఇచ్చే బాధ్యత మీ అమూల్యమైన మాటలతో చెప్తే అన్న యూత్ ఎంత హ్యాపీగా, యూత్తో పాటు ఇక్కడ వచ్చిన అక్కలు, చెల్లెలు, మా డివిజన్ నాయకులు అందరూ అన్న, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్న. నేను ప్రతి ఒక్కరి పేరు చెప్పలేను, అయినా కూడా ఇంత భారీ ఎత్తులో వచ్చినందుకు చాలా హృదయపూర్వక నమస్కారాలన్న. దయచేసి థ్యాంక్ యూ.